తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల వెంకటేశ్వర స్వామి. ఈ పేరు, ఈ నామం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులే కాకుండా ఫారినర్స్కి కూడా ఒక నమ్మకమైన ఒక బ్రాండ్ ఉన్న ఆర్గనైజేషన్. ఆ ట్రస్ట్ని మీరు బ్రేక్ చేసి ఆఖరికి దేవుడి ప్రసాదాన్ని కూడా విషంలాగా తయారు చేసి ఏది పడితే అది కలిపేసి చివరికి ఆ పాపం బయటపడేసరికి కవరింగ్ చేసుకోవడానికి లేదు ఈ ప్రభుత్వం చేసిందని ప్రభుత్వం మీద తోసే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు బుద్ధుందా మీకు? కడుపు అన్నం తింటున్నారా? ఇంకేమన్నా చెత్త తింటున్నారా? నిజమే, చెత్త తిన వెదవలు కాబట్టే పరమ పవిత్రమైన లడ్డుని కళ్ళకద్దుకొని చెప్పులు తీసి ఎంతో పవిత్రంగా తినే లడ్డూలో కూడా మీరు ఏవేవో యానిమల్ ఫ్యాట్స్ని కలిపి అపవిత్రం చేసి ఎంత పెద్ద పాపాన్ని మూటగట్టుకున్నారు. మీరు మూటగట్టుకోవడమే కాక అమాయకంగా తెలియకుండా తిన్న మా లాంటి హిందువుల మనోభావాల్ని ఎంత దెబ్బతీశారు. ఆ పాపం ఊరికే వదులుతుందా మీకు? నీ కన్న తండ్రి జగన్మోహన్ రెడ్డి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని తప్పుగా ఇన్ని కొండలు ఎందుకు అని మాట్లాడినందుకే ఆయనకి ఎలాంటి గతి పట్టిందో నీ కల్లారా నువ్వే చూసావు కదా. అయినా బుద్ధి లేదా నీకు దేవుడితో పెట్టుకోవడానికి? అయినా అసలు నీకు ఏ అర్హత ఉందని నువ్వు దేవుడి గురించి మాట్లాడుతున్నావు? చేసిన పాపాలన్నీ చేసేసి అసలు ఫైల్స్ ఎందుకు తగలబడ్డాయి? దీనికి సమాధానం చెప్పు నువ్వు. కొత్త ప్రభుత్వం వచ్చి రాగానే ఎక్కడికక్కడ ఫైల్స్ దగ్ధం చేసేశారు. కొన్ని ఫైల్స్ ని బయటపడేశారు, కొన్ని ఫైల్స్ ని కాల్ చేశారు, బూడిద చేశారు. ఎందుకంత భయం తప్పు చేయకపోతే? దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. అసలు ఏ అర్హతతో నువ్వు ఈ రోజు వచ్చి లడ్డు గురించి బయట నంగనాచిలా మాట్లాడుతున్నావు? ఏ రోజైనా పట్టుమని 10 సెకండ్లు దేవుడి కోసం శుద్ధిగా భక్తితో కూర్చున్నావా నువ్వు? సిగ్గు లేకుండా సాక్షాత్తు ఆ భగవంతుడి టెంపుల్నే నువ్వు నీ కొంపలో సెట్ వేసుకున్నావు. అది నీ బ్రతుకు. నువ్వు కూడా బయటికి వచ్చి హిందుత్వం గురించి మాట్లాడతావా? అసలు నీకు పూటకొక కులం ఉంటుంది, పూటకొక మతం ఉంటుంది. అసలు నీది ఏ మతం, నీది ఏ కులం? అసలు నీకు ఏ అర్హత ఉంది దేవుడి గురించి మాట్లాడటానికి? చేసిన పాపాలన్నీ నువ్వు చేసేసి ఈరోజు నువ్వు భగవంతుడి ఈ ఓదార్పు యాత్రని ఒక వార్త బయటకు వస్తుంది, ఇలా మళ్ళీ నాటకాలు ఆడటానికి మొదలెట్టావా?